మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తోట అమ్మకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుండగా అనుకోకుండా జాను, ఆమె సోదరి మరియు ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రదేశంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంటుంది. సింహాద్రి అంకుల్ మరియు ఫార్మా కంపెనీ ప్రతినిధుల మధ్య ఒప్పందం ముగిసే సమయానికి జాను నేరుగా వచ్చి సింహాద్రాన్ని నిలదీస్తుంది. అక్కడికి వచ్చిన కొనుగోలుదారులను ఉద్దేశించి, అసలు తోట అమ్మడానికి సింహాద్రి ఎవరు, ఆయన దగ్గర కొంటానికి మీరెవరు అంటూ జాను అయితే సింహాద్రి పక్కనే ఉన్నవాళ్లు ఎదురుదాడి చేస్తూ మాట్లాడటానికి ప్రయత్నించగా జాను మరింత పట్టుదలతో సమాధానం చెప్తుంది. ఈ తోట తమ నాన్నగారి కష్టార్జితమని, తమ కుటుంబ ఆస్తి అని, సింహాద్రి పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం వెనుక పెద్ద మోసం ఉందని స్పష్టం చేస్తుంది. సింహాద్రి పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గ్రహించి బయటికి తోసేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూనే కావాలంటే 2 కోట్లు ఇస్తానని జాను కుటుంబానికి లంచం ఎరవేయడానికి ప్రయత్నిస్తాడు. కొనుగోలుదారులు గందరగోళానికి గురై అసలు ఏం జరుగుతోందని అడగ్గా సింహాద్రి కవర్ చేస్తూ నాన్న చనిపోయాక వీళ్లకు మతిభ్రమించిందని, ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్తూ నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. కానీ జాను ఏమాత్రం వెనక్కి. సరిగ్గా అదే సమయంలో నాటకీయంగా పెద్దనాన్న రామారావు రంగప్రవేశం చేస్తాడు. పెద్దనాన్నను చూసిన సింహాద్రి దిగ్భ్రాంతికి గురవుతాడు. తోట కోసం తన తమ్ముడికి పక్షవాతం వచ్చిందని అబద్ధాలాడావని, ఆ అబద్ధమే నిజమై ఇప్పుడు తన తమ్ముడు కోమాలోకి వెళ్ళాడని జాను అక్కడి అధికారులకు మరియు కొనుగోలుదారులకు పూర్తి నిజాన్ని వివరిస్తుంది. దుబాయ్లో తమ నాన్నగారు రాత్రింబవళ్లు కష్టపడి కూడబెట్టిన డబ్బును సింహాద్రికి పంపి తోట కొనమని చెప్పారని, తోట కొన్నాక రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యాక్టరీ వస్తుందని తెలుసుకుని సింహాద్రి మోసపూరిత రామారావుకు పక్షవాతం వచ్చిందని నమ్మించి శంకర్ నారాయణను మానసిక ఆందోళనకు గురిచేసి ఆయన చావుకు సింహాద్రే కారణమయ్యాడని ఆరోపిస్తుంది. పెద్దనాన్న కూడా స్పందిస్తూ తోట ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని, తన తమ్ముడి కొడుకు పెట్టిన సంతకం అస్సలు చెల్లదని తెగేసి చెప్తాడు. ప్రాణం పోయినా న్యాయం బ్రతకాలని, శంకర్ నారాయణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పెద్దనాన్న స్పష్టం చేస్తాడు. ఈ తోట అమ్మడానికి సింహాద్రికి ఎలాంటి హక్కు లేదని జాను తేల్చి చెప్తుంది. పరిస్థితి తమకు వ్యతిరేకంగా మారడంతో సింహాద్రి 5 కోట్లు ఇస్తానని, వెళ్ళిపోవాలని జానుకు ఆఖరి ఆఫర్ ఇస్తాడు. కానీ జాను తనతో తెచ్చుకున్న లాయర్ను ముందుకు పిలుస్తుంది. లాయర్ వచ్చి ఈ తోటపై కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చిందని, దీనిని కొనడానికి గాని అమ్మడానికి గాని ఎవరికీ హక్కు లేదని కోర్టు పత్రాలను సమర్పిస్తాడు. అంతేకాకుండా సింహాద్రిపై శంకర్ నారాయణ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారని వెల్లడిస్తాడు. నిజం తెలుసుకున్న ఫార్మా కంపెనీ ప్రతినిధులు సింహాద్రిపై మండిపడతారు. తమ కంపెనీ ప్రతిష్టను కాపాడినందుకు జానుకు ధన్యవాదాలు తెలుపుతూ సింహాద్రి తీసుకున్న అడ్వాన్స్ డబ్బును వారం రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే క్రిమినల్ కేసు పెడతామని. సింహాద్రి పతనాన్ని చూసి జాను మందగుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలింది అనే సామెతను గుర్తు చేస్తూ శంకర్ నారాయణ కూతుళ్ల దెబ్బ ఎలాంటిదో రుచి చూపిస్తుంది. సింహాద్రి తరఫున మాట్లాడేందుకు వచ్చిన వాళ్లు కూడా చివరకు జాను ధైర్యాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోతారు. విజయం సాధించిన సంతోషంలో జాను,
సూర్య, తుఫాన్లు టీ తాగుతూ సంతోషాన్ని పంచుకుంటారు. తోట వివాదంలో సగం విజయం సాధించానని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని జాను సూర్యతో చెప్తుంది. సూర్య చేసిన సహాయానికి తుఫాన్ మరియు సూర్య ఇద్దరూ సూర్య మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని జానుకు చెప్పాలని ప్రయత్నిస్తారు. అయితే జాను మాత్రం మధ్యలోనే మాట మార్చేసి, ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికైనా సింహాద్రి నిజస్వరూపం తెలుసుకుని కళ్ళు తెరిచారని, తల్లి కూడా తనను నమ్మి సూర్య ప్రేమ ప్రతిపాదన చేయడానికి సిద్ధమయ్యే ప్రతిసారి ఏదో ఒక సంభాషణ అడ్డుపడటంతో సూర్య తన మనసులోని మాటను చెప్పలేకపోతాడు. జాను ఒక చిన్న పని ఉందంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో సూర్య నిరాశ చెందుతాడు. ఇంటికి తిరిగి వచ్చిన జాను కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తోట మళ్ళీ తమకే దక్కబోతోందని తెలిసి జాను, తల్లి, అక్క మరియు చెల్లెలు కిన్నెర ఎంతో సంతోషపడతారు. ఇన్ని రోజులుగా సింహాద్రిని నమ్మి జానును అనుమానించినందుకు తల్లి తీవ్రంగా జాను పడిన కష్టాన్ని, చూపించిన ధైర్యాన్ని కుటుంబ సభ్యులందరూ మెచ్చుకుంటారు. జాను తన తండ్రి జ్ఞాపకాలను తలచుకుని తన నాన్న కల నెరవేరుతోందని భావోద్వేగానికి గురవుతుంది. అయితే గౌతమి మాత్రం సింహాద్రి అంకుల్ ఇన్నాళ్ళు తమకు సహాయం చేశారని, ఒక్క రోజులోనే ఎలా చెడ్డవాడు అయిపోతాడని సందేహం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ బామ్మ, అక్క ఆమెను వారించి సింహాద్రి చేసిన ద్రోహం స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడిందని, ఇంకా ఆయనను మరోవైపు కోర్టు నోటీసు రావడం చూసి సింహాద్రి ఇంట్లో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతాడు. జాను తనపై కోర్టు నోటీసు పంపించడమే కాకుండా తన తమ్ముడు రామారావుతో కలిసి కేసు పెట్టడాన్ని తట్టుకోలేకపోతాడు. భార్య వచ్చి ఓదార్చడానికి తోట గొడవ వదిలేయమని సలహా ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమెపై గట్టిగా అరుస్తూ నోరు మూయమని హెచ్చరిస్తాడు. తను పన్నిన కుట్రలన్నీ తిరగబడటంతో సింహాద్రి మరింత రగిలిపోతాడు. చివరి ఘట్టంలో మురళి దగ్గరకు వచ్చిన ఒక మహిళ తన కూతురి ఫంక్షన్ కోసం బ్లౌజ్ కొలతల గురించి మాట్లాడుతుండగా నందు జ్ఞాపకాలు, పాత మధుర క్షణాలు బ్యాక్గ్రౌండ్ పాటతో వ్యక్తమవుతాయి. ఈ విధంగా శంకర్ నారాయణ కుటుంబం న్యాయ పోరాటంలో విజయం దిశగా అడుగులు వేయడం, సింహాద్రి మోసం బట్టబయలు కావడం మరియు కుటుంబంలో సంతోషం తిరిగి రావడంతో కథాగమనం